సెయింట్ లూయిస్ నుంచి ప్రసాద్ గారు అండి. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి జేపీ గారితో. నమస్కారం అండి జేపీ గారు. చెప్పండి ప్రసాద్. ఒక చిన్న ఇది క్వశ్చన్ కాదండి, మేబీ స్టేట్మెంట్ అన్న అవ్వచ్చు, క్వశ్చన్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ వచ్చి మనకి ఎక్కడ కానీ చేంజ్ కావాలంటే ఒక రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి దేనికన్నా సరే. ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా ఇక్కడ కూర్చొని మనకు అక్కడ ఏదో ఒక కెలామిటీస్ వచ్చింది అనుకోండి, నేచురల్ కెలామిటీస్, వీ ఆల్ రియలీ ఫీల్ బ్యాడ్ అండ్ వీ విల్ try to come together and we will definitely give whatever we can give and we will show our support. సో ఇది ఎందుకు వస్తుందంటే బేసిక్గా మీడియా చాలా రోల్ ప్లే చేస్తుందండి బేసిక్గా. ఎందుకంటే మేము దాన్ని చూస్తాము, వీడియోస్, విజన్స్, ఎవ్రీథింగ్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది మా పైన. ఇప్పుడు మీరు చేసే పనులు చాలా చేస్తున్నారు, ఇప్పుడు మీరే చెప్తున్నారు లోక్పాల్కి మీరు చాలా ఇచ్చేశారు మొన్న పెట్టాను. ఇవన్నీ ఎక్కడ రావుంది మీడియాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్ళో లేకపోతే ఇంకొకటో చూపించినంత ఇదిగా మీరు చేసే పనులు, మీరు చేసే మీ గోల్స్ ఏంటి, ఇలాంటివన్నీ మీడియా ప్రభావం చాలా ఉండాలండి బేసిక్గా. దీనికోసం ఏదన్నా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రెవల్యూషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలరా అంటే మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు కాలంలో అయితే మనకి పేపర్ మీడియా ఉండేది, ఇప్పుడు మనకి డైరెక్ట్గా టీవీ మీడియా ఉంది. సో మీడియా వాళ్ళు దీనిపైన కొద్దిగా ఎక్కువ ఆలోచించి ఈ రెవల్యూషన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్లడంలో చాలా పాత్ర వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం అండి. ప్రసాద్ గారు చెప్పింది మనంతా అంగీకరించేదే, కాకపోతే ఇది మీడియాకి అర్థం కావాలి దట్ వీ హ్యావ్ ఎ నేషనల్ డ్యూటీ. రెండోది అల్టిమేట్గా వ్యూవర్స్ చేతుల్లో రిమోట్ ఉన్నది. వీళ్ళు గట్టిగా చూస్తారు, దీన్ని పట్టించుకుంటారు, ఆదరిస్తారని చెప్పంటే మీడియా దాన్ని పట్టించుకోక తప్పదు, కొంచెం ఆలస్యమైనా కూడా. కాబట్టి యాజ్ వ్యూవర్స్ మన బాధ్యత ఉన్నది ఈ లేఖితనానికి కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ అండ్ క్రియేటివ్ రెస్పాన్స్ టు ద కంట్రీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పన్నది వ్యూవర్స్ నుంచి వస్తే మీడియా రెస్పాండ్ అవుతుంది. రెండు, మీడియాలో కూడా ఎంతసేపటికి ఏదో ఒక బిజినెస్ లాగా భావించి మన లాభం కోసం అని చెప్పని, టీఆర్పీ రేటింగ్స్ కోసం చెప్పని వెర్రిమొర్రి వేషాలు వేస్తామని చెప్పనుకోకుండా దిస్ ఈజ్ అన్యూజువల్, దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. వైల్ వీ హ్యావ్ టు మేక్ మనీ, వీ హ్యావ్ టు యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ, దట్స్ అవర్ మెయిన్ రోల్ అని చెప్పని మీడియాలో కూడా భావం ఉండాలి. రెండు కలిసి నాడు మార్పు వస్తుంది. ఓకేనండి. జేపీ గారు, ఇప్పుడు కడప ఉప ఎన్నికల విషయానికి మనం వస్తే ఈరోజు మనం చూసాం విజువల్స్లో కూడా వేట కూడా వాళ్ళు పట్టుకొని వీరంగం సృష్టించిన మనం చూస్తున్నాం. అంటే కడపలో ఫ్యాక్షనిజం ఇంకా రూపుమాపడానికే ట్రై చేస్తున్నామని చెప్తున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే పబ్లిక్గా మారణాయుధాలను తీసుకొచ్చి ఇలా సీన్ క్రియేట్ చేయడం ఎలా మనం అర్థం చేసుకోవాలి దీన్ని? మనం ప్రతిదానికి కూడా ఎక్సెసివ్ రెస్పాన్స్ కూడా సరైనది కాదు. మన ప్రజాస్వామ్యం చాలా అపరిపక్వమైనది. దానిలో కొన్ని ఉదాత్తమైనవి ఉన్నాయి, కొన్ని చాలా లేఖివి ఉన్నాయి, సిగ్గుపడాల్సినవి ఉన్నాయి. మనం ఎన్నికలు జరుపుకుంటున్నాం కాబట్టి, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి అంత అద్భుతంగా ఉందనుకోవటం చాలా పొరపాటు. ఇలాంటి అపశృతులు ఉన్నాయి, ఓట్ల కొనుగోలు ఉంది, లేకపోతే కొన్ని చోట్ల హింస ఉన్నది, ముఠాతత్వం ఉంది అన్నది మాత్రం ప్రజాస్వామ్యం లేదనుకోవటం పొరపాటు. మనం రెండు ఎక్స్ట్రీమ్స్కి స్వింగ్ అవుతుంటాం. ఈ పెండ్యులం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. అదే సమయంలో మనం కనుక సరైన పనులు చేసినట్టయితే కొన్ని తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా దీని నుంచి గట్టెక్కగలం. నేను అలా భావిస్తాను తప్ప ఆ రోజున ఏదో గుండెలు బాధేసుకుని మర్నాడు వరల్డ్ కప్లో గెలిచేస్తే మనం బ్రహ్మాండంగా ప్రపంచ ఛాంపియన్స్ అయిపోయామని చెప్పి రెండు ఎక్స్ట్రీమ్స్ మనకు వద్దు. చాలా మెజర్డ్ రెస్పాన్స్ కావాలి. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇవాళ ఓటుకి సామాన్యుడికి విలువ లేకుండా పోయింది. ఎవడు ఓటేసా నా బతికి ఇట్లానే ఉందని స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టే అయితే డబ్బులకి సారాయికి లొంగుతున్నారు, లేదంటే ఎలక్షన్ తర్వాత అది ఇస్తాడు ఇది ఇస్తాడు, వాడేది ఇచ్చేవాడు నేను పుచ్చుకునేవాడిని చెప్పని బెచ్చగాళ్ళు లొంగుతున్నారు. అది లేదంటే కులానికో, మతానికో, భాషకో, వర్గానికో, ప్రాంతానికో లొంగుతున్నారు. సంకుచితమైన భావానికి, ఉద్రేకానికి లొంగుతున్నారు. మీరు చూడండి, ఈ మూడు కూడా ఓటుకి విలువ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఓటు అంటే ఇంకేం పెద్ద తేడా రాదని చెప్పని ఉన్నప్పుడు ఇవే ఉన్నాయి. ఇక్కడ ఇమోషనల్ పర్చేజ్ ఉంది. నా వర్గం ఎడవడరా బయట ఓడవడానికి, మా నాయకుడు కొడుకు మా దగ్గరికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుంది మధ్యలో ఓడవడానికి, చంద్రబాబు నాయుడు చిరంజీవి వాడు, ఒక ఇమోషనల్ పర్చేజ్ అది. ఇంకో చోట ప్రాంతం కావచ్చు, తెలంగాణలో మరొకటి, ఇంకో చోట కులం కావచ్చు. దీని వెనకాల ఉన్న కారణం ఏమిటంటే నా కుటుంబానికి నాకు ఈ ఓటు వల్ల తేడా వస్తుంది అన్న స్పృహ కానీ, తేడా వస్తుందన్న నమ్మకం కానీ లేకపోవడం. మన బాధ్యత ఏమిటి? దీని నుంచి కొంచెం ఎదగాలి. మనం ఎదిగి ఆ జనం చేతుల్లోనే, ఆ పులివెందల్లోనే, లేకపోతే ఆ మైదుకూరులోనో, లేకపోతే మరో ఊళ్ళోనో ఆ జనం చేతుల్లోనే వాళ్ళు డబ్బులు పెట్టేసి మనం బెచ్చగాళ్ళగా మార్చకుండా, మీకేది మేము ఇస్తున్నాం నటించకుండా, మీరు చూసుకోండి మీ ఊళ్ళో బాగోగులు, అధికారం మీ చేతుల్లో ఉందని తప్పు జరగకుండా పైన బెత్తం పట్టుకు మనం కూర్చున్నాం అనుకోండి. కొన్ని తప్పులు చేసినా కూడా కాలక్రమేణా ఈ ఓటు ఈ డబ్బుల్ని నా భవిష్యత్తు కోసం, ఈ రోడ్డు కోసమో, పిల్లల స్కూల్ కోసమో, ఇంట్లో టాయిలెట్ కోసమో, డ్రైన్ కోసమో, ఇరిగేషన్ కోసం ఎలా వినియోగించాలి అన్న తపన మొదలవుతుంది. ఇప్పుడు అసలు ఆ భావం కలిగించాల. ఏదో మహారాజు ఎవడో మనకి ఇస్తున్నాడని చెప్పిన భావం అంతా తప్ప, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒకటి ఇచ్చాం తప్ప అసలు వాడి జీవితం మీద కంట్రోల్ ఎక్కడ ఇచ్చాం మనం?
మీరు ఆ బే ఏరియాలోనో మరో చోట అమెరికాలో ఏం జరుగుతుందో ఈ లోకల్ గవర్నమెంట్స్ నిజంగా డెమోక్రసీ ఉంది, ఏం జరుగుతుందో అలాంటి ప్రయత్నం ఇక్కడ చేయండి. జెన్యున్గా ప్రజల చేత అధికారం ఇచ్చి డబ్బులు ఇచ్చేయండి. కొన్ని తప్పులు కూడా చేయనివ్వండి, ఓటు కూడా పిచ్చిగా వేసుకోనివ్వండి, దాని ఫలితం అనుభవించనివ్వండి. డెమోక్రసీ విల్ మెచ్యూర్. కాబట్టి క్రియేటివ్ రెస్పాన్సెస్ కావాలి మనకి. ఇవాళ ఓటుకి విలువ ఇవ్వని సమాజం ఉండటం చేత, ఓటుకి వెల కట్టడం ఇవ్వడం చేత, వెల డబ్బుల రూపంలో కావచ్చు, వెల రేపు పొద్దున వచ్చే ఫ్రీబీస్ రూపంలో కావచ్చు, వెల నాకు వచ్చే తాత్కాలికమైన ఎమోషనల్ పర్చేజ్ రూపంలో కావచ్చు, అలా వెల కట్టడం చేత ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయి. దాని నుంచి బయటపడడం కోసం 60 ఏళ్లుగా ఈ సమాజం ప్రయత్నం చేయాలి. అధికారాన్ని మరింత కేంద్రీకృతం చేసింది. మన ప్రధానమంత్రి గారితో నేను గట్టిగా చెప్పాను, ఎట్టి పరిస్థితులను జనానికి ఇచ్చాడని. ఎమ్మెల్యేలు ఒప్పుకోరు కదా అన్నారు. ఒప్పుకోకపోతే అందుకే ప్రధానమంత్రి దగ్గరికి వచ్చాను నేను, లేకపోతే మా ఊళ్ళో చెప్పేవాడు కదా, మీరంతా కలిసి ఆ మాత్రం చేయకపోతే ఇంక దేశానికి నాయకత్వం ఉందని చెప్పి గట్టిగా అనుకో దానికి ములుగడత పడవలసి వచ్చింది. ఈ ప్రయత్నం వేలాది మంది చేయాలి, చేసి ప్రజల్లో మెచ్యూరిటీ వచ్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎలక్షన్లు అంటే కేవలం రాజ్యాంగం చెప్పి ఎలక్షన్లు పెట్టి మాత్రం దేశం బాగుపడదు. పీపుల్ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. అది జరిగినట్టయితే తప్పులు జరిగినా కూడా దట్ మెచ్యూరిటీ విల్ కమ్. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ సురేంద్ర గారు అండి, మీద మన రెడీగా ఉన్నారు. సురేంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి జేపీ గారితో. నమస్కారం జేపీ గారు. చెప్పండి సురేంద్ర. మీ భావాలకి నేను బాగా ఫ్యాన్స్ అండి, అంటే వ్యక్తిగతంగా కాదు భావాలకండి. ఎందుకంటే మీరు లోక్సత్తా పెట్టిన కొత్తలో నేను గుంటూరు అండి, అవగాహన వాళ్ళ ద్వారా లోక్సత్తా వాళ్ళు కూడా కొన్ని కండక్ట్ చేస్తుండే వాళ్ళు. అప్పట్లో మీరు ఒకటి చెప్పేవాళ్ళు, ఈ పార్టీకి ఓటేసి నెక్స్ట్ ఎలక్షన్కి వేరే పార్టీకి ఓటేస్తున్నారంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, జట్కావాలాను ప్లస్ ఒక పోలీస్ మ్యాన్ నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని తీసేయండి అనేది చెప్పారు. అది ఎగ్జాక్ట్గా జరుగుతుందండి. ఎప్పుడు అంటే ఈసారి వీడికి ఓటేస్తే నెక్స్ట్ టైం ఇంకొకసారి వేస్తున్నారు. బట్ రీసెంట్గా ఏం జరుగుతుందంటే మనీ కొద్దిగా బాగా డామినేట్ చేస్తుంది ఎలక్షన్ని. రెండోదేమో క్యాస్ట్ కూడా కొంతవరకు చేస్తుందండి, ఎమోషనల్గా క్యాస్ట్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఒక జడ్జిమెంట్ అనేది క్లియర్గా రావటం లేదు. ఈవెన్ ఇన్ని క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, ఈవెన్ నాలో కూడా కొన్ని తప్పులు ఉంటున్నాయి, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారండి. సో జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా వస్తే ఆబ్వియస్గా ఏమవుతుందంటే డెవలప్మెంట్ క్వశ్చన్ జరుగుతుందండి. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే పీపుల్లోనే ఉందండి. ఫస్ట్ వాళ్ళను వాళ్ళు సరిదిద్దుకోగలిగితేనే ఎంటైర్ సొసైటీ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. రెండోది ఏంటంటే చదువుకోని వాళ్ళే తప్పు చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు, కానీ జరుగుతుంది ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఈ క్యాస్టిజము, ఈ మనీ పవరు, ఒక పర్సన్కి సపోర్ట్ చేయడము, ఇవన్నీ మీకు నేను చెప్పగలిగినంత వాడిని కాదులేండి. బట్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు అన్ని టైప్ ఆఫ్ పీపుల్ చూసుంటారు. బట్ జరుగుతుంది అదండి. దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుందా అనే దానికి నాకైతే ఇన్కమింగ్ ఫ్యూచర్లో దొరుకుతుందా అనే దానికి కూడా క్వశ్చన్ మార్క్గానే అనిపిస్తుంది. సురేంద్ర గారు నిరాశ అక్కర్లేదు. మీరు ప్రజల్లో మార్పు రావాలన్నారు. ప్రజల్లో మార్పు ఒక మ్యాజిక్ లాగా రాదు. ఇప్పుడు కూడా ప్రజల్లో మార్పు రావాలన్నా కూడా నాయకత్వం కావాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ యూ హ్యావ్ నెవర్ రియలైజ్డ్ ఇన్ ఇండియా. లీడర్షిప్ అంటే కేవలం పదవుల్లో కూర్చున్నది కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూర్చున్నది కాదు. ప్రజల్ని ప్రభావితం చేసేది, ప్రజల ఆలోచనల్ని పెంచేది, ప్రజలకు ముందు చూపించేది నిజమైన నాయకత్వం. అలా నాయకత్వం ఏం చేస్తుందంటే తమకున్నటువంటి అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుని వ్యవస్థలో ఇన్సెంటివ్స్ను మారుస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇది సరిపోదు, కానీ 1 స్టెప్ ఫార్వర్డ్. దాంతో ప్రజల్లో కొంత చైతన్యానికి అవకాశం వస్తుంది. 2, అవినీతికి వ్యతిరేకంగా అవినీతి పడి ఉన్నట్టయితే వాడికి నా ఆస్తులు పోతాయి, నేను జైల్లో కూర్చుంటాన్న భయాన్ని కలిగించే వ్యవస్థ. ఈ మధ్య అమెరికాలో అరుణ్ శర్మ, కిరణ్ శర్మ అని చెప్పిన ఇద్దరు దంపతులు, అరుణ్ డాక్టర్ అట, ఆవిడేమో భార్య తన ప్రాక్టీస్ని మేనేజ్ చేస్తుందట టెక్సాస్ స్టేట్లో. 30 ఏళ్ల పాటు వాళ్ళు హెల్త్ కేర్ సిస్టమ్ని డీఫ్రాడ్ చేసి ఎడపెడ దోచుకున్నారట. మొన్న మధ్య ఒక బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇద్దరికి కూడా 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. వాళ్ళిద్దరు కూడా గడ్డి తిని సంపాదించిన డబ్బు 30 ఏళ్ల పాటు $43 మిలియన్. ఆల్ దిస్ $43 మిలియన్ వర్ కాన్ఫిస్కేటెడ్. ఈ దేశంలో 100 మందికి మీరు అపని చేయండి, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి, క్రమక్రమంగా పరిస్థితి మారడం మొదలెడుతుంది. అట్లానే ఇందాక న్యాయ వ్యవస్థను గురించి చెప్పాను. ఎందుకు న్యాయ వ్యవస్థ గురించి ఇంత పోరాడుతున్నాము అంటే ఈవేళ మనం అందరం నమ్మేటువంటి న్యాయ వ్యవస్థ కూడా లేకపోయినట్టయితే, వాళ్ళు కూడా దొంగలే, ఈ బ్యూరోక్రాట్స్ లాగా, ఈ పాలిటీషియన్స్ లాగా అన్న భావంగానే కలిగినట్టయితే రేపొద్దున మరో OH సమస్య వచ్చినప్పుడు, మరో 2G స్పెక్ట్రమ్ సమస్య వచ్చినప్పుడు, మరో రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు దేశానికి అసలు దేర్ ఇస్ నో ఫాల్ బ్యాక్ ఆప్షన్. ఇండియా విల్ సింప్లీ ఫాల్ అపార్ట్. కాబట్టి పొలిటికల్గా దేశాన్ని మార్చడానికి కొంత సమయం పట్టినా కూడా ముందు దేశాన్ని ఏకంగా ఉంచి హార్మోని కొంతకరకు కాపాడడం కోసం చెప్పని బలమైన న్యాయ వ్యవస్థ రూల్ ఆఫ్ లా కావాలి. అందుకోసం దాన్ని మార్చడం కోసం
ఇవన్నిటికీ ఆలోచించే విజ్ఞత గల నాయకత్వం కావాలి. రాజకీయం లోపల కానీ రాజకీయం బయట కానీ, అధికారంలో కానీ అధికారం బయట కానీ ఆ నాయకత్వం అనేది లేకుండా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు కూడా సొంతంగా మార్పును తీసుకురాలేరు. ఆ మార్పుని ఛానలైజ్ చేయాలని చెప్పంటే నాయకత్వం కావాలి. మన దేశంలో అది కరువైంది. ఆ నాయకత్వం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం చేయాలి ఇన్సెంటివ్స్ మార్చడం కోసం. ఈ రెండు మన ప్రయత్నం మనం చేస్తుంటే పొలిటికల్గా ఖచ్చితంగా దేశంలో మార్పు వస్తుంది. అది 5 ఏళ్లలో వస్తుందా, 3 ఏళ్లలో వస్తుందా, 10 ఏళ్లలో వస్తుందా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ సమ్ సర్కమ్స్టాన్సెస్. ఎంత ఆలస్యమైతే అంత నష్టం, ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఓకేనండి. సో అవినీతి రహిత సమాజం అనేది తప్పకుండా సాధ్యమని జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు. అందుకు ప్రజలు తమ ఓటుకున్న విలువేంటో, ఓటుకున్న శక్తి ఏంటో తెలుసుకుంటే చాలు. ఈ సమాజంలో అవినీతి రహిత సమాజం అనేది అసాధ్యం కానే కాదని చెప్పి అంటున్నారు. అదేవిధంగా లోక్సత్తాతో నడవాలి అనుకుంటున్న వారు www.peopleforloksata.com లోకి లాగిన్ అయి వివరాలు తెలుసుకోవాలని జేపీ గారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జేపీ గారు, మా స్టూడియోకి వచ్చి వారధి ప్రోగ్రామ్ లో మా ఎన్ఆర్ఐ కాలర్స్ తో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.